సువార్త భాగాలను చదువుతున్నప్పుడు యేసు ప్రభువును హింసించాడు, యేసు ప్రభువును కొట్టాడు, యేసు ప్రభువును శిలవెక్కించాడు, యేసు ప్రభువును చంపాడు, అన్యాయంగా సిలువ. అయినా యేసు ప్రభు ఒక మాట కూడా ఒకరిని కూడా దూషించలేదు, ఒకరిని కూడా నిందించలేదు. ఆయన మౌనంగానే ఇది చూసినటువంటి గాంధీ మౌనంలో ఏ పోరాటాయనైనా చేయవచ్చు. అందుకే ఆయన మౌన పోరాటం చేసినట్టు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మాట్లాడలేదు. అందరికీ ప్రయోజనంగా మాట్లాడుతూ ఎలాంటి నిబంధనలు చేయకూడదు, బ్రిటిష్ ప్రభుత్వం గౌరవం నడకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. మౌనంగా ఉండి గాంధీని జైల్లో వేసిన, గాంధీని ఇచ్చిన పక్షులాడిన ఒక్కరిని కూడా ఒక మాట ఆయన క్రీస్తు ఏ విధంగా ఆయన సత్యాన్ని బోధించాడు అదే బోధించి భారతదేశం స్వాతంత్రం రావడానికి ఈ సత్యం గాంధీ కూడా అవలంబించాడు. కనుక సత్యంలో విజయం ఉన్నది. సత్యంలో ఏముంది? విజయం. నీ జీవితం ఓడిపోతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని హృదయాలు. నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నప్పుడు దేంట్లో ఓడిపోతున్నావు? సంపాదించడంలో ఓడిపోతున్నావా? ఆరోగ్యంతో ఓడిపోతున్నావా? భక్తిని మార్చుకోవడంలో ఓడిపోతున్నావా? భార్యను మార్చుకోవడంలో ఓడిపోతున్నావా? సంఘాన్ని మార్చుకోవడంలో ఓడిపోతున్నావు. నువ్వు విజయించున్నారంటే నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు సంతోషంగా సమాధానంగా విజయం వరకు నడచాలంటే నువ్వు సత్యమే